ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి పెనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు? రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా, అలాగే కలెక్టరేట్ లో కూడా ఇతని అధికారానికి లొంగి పనిచేయడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ? ఎక్కడ కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హక్కు ఎలా కల్పించారు? పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఉయ్యూరు సిఐ కానీ మరి కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు పెట్టడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పెడన్ నుంచి పెనమలూరుకి మార్చగానే అతను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలవాల. అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశపడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఈరోజు అతని ఫ్రస్ట్రేషన్ కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణాసంచా కాల్చడం జరిగింది. సీటు ప్రకటించగానే సీట్లు పంచడం అంటే ఏంటి? ఇది ఒక మైండ్ గేమ్. మైండ్ గేమో లేకపోతే ఇతన్ని పిచ్చోడలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం, విచ్చలవిడిగా మధ్య ప్రవాహం చేయటం, దాదాపు డిసెంబర్ జనవరి నుంచి పెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు. కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున కోడెల ప్రసాద్ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయటం జరిగింది. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడన్ నుంచి కానీ పటమటి నుంచి కానీ రౌడీ షీటర్లను అంటబెట్టుకొని అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగడం జరిగింది. కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట
ఎవరైతే జోగి రమేష్ బంధువులు లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా, ఏ కులానికి చేస్తున్నావు అంటే కులాలతో ఏం పని అంటే రెచ్చగొట్టే మాటలు, చెయ్యి చేసుకోవటం, బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పోలింగ్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నాం. నువ్వు కానూరులో పెద్ద పిస్తాలేం కాదు, మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాషా, అలాగే బట్ట అనిల్, పటమం నుంచి కొత్తపల్లి రాజశేఖర్, గోగినేని ధనశేఖర్, నారగాని అశ్విన్, ఇంకా చాలా మంది రౌడీలు, చాలా మంది అనుచరులు పోలింగ్ స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ పెనమలూరు, ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది కానీ సిఐ కానీ మొత్తం కూడా విఫలమయ్యారు. పోలింగ్ లో దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు. పోలింగ్ లో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ కి 1 సైడ్ ఎలక్షన్, కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ని భయపెట్టి పోలింగ్ స్టేషన్కి రాకుండా చేయాలనే ఆలోచనతో గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతోటి గంటన్నర నిలబడ్డాడు. గేటు బయట సుమారుగా 100-150 మందితోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయడం. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలింగ్లో నా వెంట్రుక కూడా పీకలేవు నువ్వు. నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు, పోలింగ్ స్వాధీనపరుచుకున్నాడంట. ఇవేమీ రాజులు కాదు, సామ్రాజ్యాలు కాదు, నీ తరం కాదు కదా, నీ అబ్బ తరం కూడా కాదు. పోలింగ్ ఓటర్లని 1 గంట సేపు నువ్వు రాళ్ల దాడితోనో ఓటర్ని ఆపగలిగేమేమో కానీ నా వైపు ఉన్న ఓటర్ని ఎవరిని కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు. మహా అయితే ఒక 500-600 ఓట్లు చెడగట్టగలిగావు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అనర్హుడివి. రేపు జూన్ 4వ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు. భారీ ఎత్తున ఓటమి చెందపోతా ఉన్నావు. ఎవరైతే నీ అండ చూసుకొని పోలింగ్లో అవ్వచ్చు, కానూరులో అవ్వచ్చు, మైలవరం అవ్వచ్చు, పెడన్ అవ్వచ్చు, అలాగే పోలీసు సిబ్బంది అవ్వచ్చు, గంటన్నర సేపు 150 మందిని 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన సంబంధం లేని వ్యక్తుల్ని గేటుని బయట నిలబెట్టగలిగామంటే అది పోలీసు అండ చూసుకొని. నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపు జూన్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీసు అధికారులు ఉన్నారో, ఎంతటి వారైనా సరే, ఏ సిబ్బంది అయినా సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేమేమో 200 మీటర్ల అవతల, వాళ్ళేమో గేటు ముందు.
అంత దాడులు జరుగుతూ ఉంటే మా మీద 3 కేసులు పెట్టారు. వారంగిని అంట ఆక్రమించుకున్నాడంట, స్వాధీనపరుచుకున్నాడంట. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉండవు, ప్యాకప్ చేసుకుంటావు. నువ్వు వలస పక్షివి. ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే విర్రవీగారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయాలు గెలవడం కోసం, ప్రజాసేవ చేయడం కోసం ఉపయోగించాలి తప్పితే భౌతికంగా దాడులు చేయడం కోసం ఉపయోగిస్తే మాత్రం ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. వచ్చేది తెలుగుదేశం పార్టీ. తప్పకుండా ఎవరైతే నీ అనుచరులు ఉన్నారో, నిన్ను చూసి పెట్టరేగిపోయినా వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం. నా మీద 3 కేసులు పెట్టినప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడ అల్లల్లో పాల్గొన్నప్పుడు అతని మీద ఒక కేసైనా పెట్టారా? వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మర్లు, వాళ్ళ అల్లుళ్ళు అసలు మైలవరంలో ఎవరైతే నీ తొత్తులు ఉన్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా 80% మంది గ్రామాల్లో నీకు సిబ్బంది లేరు. ఏదో ఒక విధంగా అక్రమాలు చేసో, లేకపోతే మాకు వచ్చే ఓటర్లను భయపెట్టో నువ్వు గెలవాలని చేసే ప్రయత్నం విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినందుకు నువ్వు మాట్లాడిన బూతులు కానీ, నీ వెనకమాల వచ్చిన తొత్తులు నన్ను తిట్టిన బూతులు కానీ, నేను ఏ రోజైనా జోగి రమేష్ మీద నోరు జారానా? అక్కడ ఉన్న సిబ్బంది బూతులు చెప్తా ఉంటే అతని తొత్తులు సినిమాలు చూసినట్టు చూస్తా ఉన్నాడు. మహిళలను పట్టుకొని, బీసీలు పట్టుకొని అందరి పైన దాడులు. నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. గేమ్ ప్రారంభమవుతుంది రేపు జూన్ 4వ తారీఖు నాడు. ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంటిపైన దాడి, బాబు గారి ఇంటిపైన దాడికి చేశావో, ఇక్కడ మా కార్యకర్తలపైన దాడులు చేశావో, నీ రౌడీజం రేపు చూపించు. మేము మా కార్యకర్తల్ని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి వారంకి నుంచి నువ్వు బయటికి వెళ్ళావు. మేము కనుక ఒక్క మాట అని అంటే వారంకి హై స్కూల్ పరిధిలోనే నిన్ను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేవాడు. ఎంత కంట్రోల్ చేశామో అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు, పోలీసు శాఖకు కూడా తెలుసు. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, పెనమలూరు సిఐ పూర్తిగా విఫలమయ్యాడు. వారంకిలో 500-600 నుంచి 1000 ఓట్ల దాకా నష్టం కలగడానికి కారణం జోగి రమేష్, పెనమలూరు సిఐ. తప్పకుండా ఇతని మీద కంప్లైంట్ పెడతాం, చర్యలు తీసుకుంటాం. 20 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి, నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను. ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోలింగ్లో కానీ, పెనమలూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. అలాంటిది పోలీసుల వైఫల్యం వల్ల నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు. చివరిగా మా వాళ్ళు కార్యకర్తలు
ముందుకెళ్ళి వెంట పడితే కానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. మేడం పోరంగిలో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం ఆ రాళ్ల వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయినా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు ఒక 1000 ఓట్లు మెజార్టీ తగ్గించగలిగేమో కానీ నీ భారీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఈ రోజు కూడా నా పక్కనున్న కార్యకర్తలకి ఈ కానూరులో కృష్ణ అని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు. చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాను. ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకాయంలో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఇంటో అడ్రస్ అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలే, ఎక్కడ ఉంటున్నాడు ఏంటని. అడ్రస్ అని చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్ తెలుసుకుని ఏం దిగుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మనం ఉంటాం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసావు మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా? ఆ పార్టీలో ఉండి కులం ఇవాళ నువ్వే కులానికి చైర్మన్వి, ఏ కులాన్ని పుట్టావని చెప్పి అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. అంటే జోగి రమేష్ నుంచుంటే జోగి రమేష్ కులమంతా జోగి రమేష్ చేయాలా? నువ్వు ఎంత నీచుడువైనా? ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రం ఎవరైనా ఒకరిద్దరు అయినా పోయాడేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయనున్నాడు ఈ మురళి గారికి వాట్సాప్ కాల్ చూపిస్తాను. ఇది దేవభక్తి చక్రవర్తి ఏం పని నా బూత్లోనేమో ఏమన్నాడు? బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవాళ్ళు అసలు అడగడానికి ఏదైనా పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలి. ఆ రోజు బూతులు తిట్టు మొదలెట్టింది కూడా అతనే. 10 మంది మీద టీవీ5 విలేకరి రాజా మీద ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బంది తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ ఏం మాట్లాడండి అయ్యి? మేము అనొచ్చుగా చక్రవర్తిని. అయ్యో ఇతన్నేమో ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడు. అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు. ఏం పీకుతావు పిక్కోరా అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.